ఇక గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మంత్రి శ్రీధర్బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందని తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. మందంలో నడి రోడ్డుపై అడ్వకేట్ వామన్రావు దంపతులకు హత్యకు గురైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అసలు దోషులను కాపాడిందని ఆరోపించారు మంత్రి. ఈరోజు వామన్రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం, మరి ఆనాడున్న వ్యవస్థ, మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు, ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వారి చనిపోయిన వామన్రావు దంపతులు, ఆ వామన్రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ, ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులు అయినారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. దాంట్లో ముడిపడి ఉన్న అందరూ కూడా ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. వారందరూ కూడా బయటికి వస్తారు. ఈరోజు దాంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా బయటికి రావాలి. మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, దానికి ఆదేశిస్తుందా లేదా అని ఆదేశించడం అనేది హర్షణీయం, ఆహ్వానిస్తాం. ఈరోజు వామన్